హలో ఆల్, వెల్కమ్ టు అరోరా ఐఎస్. నేను డాక్టర్ శ్రీహరి కాకర్ల. వీడియోలోకి వెళ్ళడానికి ముందు ముఖ్యమైనటువంటి సమాచారం. టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించినటువంటి పర్సనల్ మెంటర్షిప్ అరోరా ఐఎస్ నేతృత్వంలో జరుగుతుంది. ఈ మెంటర్షిప్లో భాగంగా ప్రతిరోజు మీకు ఉదయం ఇంపార్టెంట్ థీమ్స్ని డిస్కస్ చేసి ఈవినింగ్ దానిపైన టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు వారాంతంలో వీకెండ్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తారు. దీంతోపాటు జియోగ్రఫీ, ఎన్విరాన్మెంటల్ మాడ్యూల్స్ కూడా 100 మార్కులకు సంబంధించినటువంటి మాడ్యూల్స్, అదేవిధంగా జనరల్ ఎస్సే కూడా మాడ్యూల్స్ రూపంలో మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవి ఆన్లైన్, ఆఫ్లైన్ రెండింటిలో కూడా లభిస్తాయి. ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్ ద్వారా ఆన్లైన్లో కోర్సులు మీరు జాయిన్ అవ్వచ్చు. లేకపోతే 9346265766 ఈ నెంబర్కి ఫోన్ చేయడం ద్వారా సమాచారాన్ని తెలుసుకోవచ్చు. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఫ్రెండ్స్, మనం దీంట్లోనే సెక్షన్ 2, యూనిట్ 4 అండ్ యూనిట్ 5 ఈ రెండింటిని మనం ఇంటిగ్రేటెడ్గా ప్రిపేర్ అవుతున్నాం మనం అనుకున్నాం కదా. ఓకే, ఎనీహౌ లాస్ట్ క్లాస్లో మనం ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్స్, ఓకే, ప్రధానంగా మెయిన్ మనకి ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్స్ గురించి స్పెషల్గా మనం అధ్యయనం చేయడం జరిగింది. అందులో భాగంగా మనకి క్లియర్గా వాళ్ళు ఇచ్చినటువంటి సిలబస్లో, అందులో ఉన్నటువంటి సిలబస్లో ప్రత్యేకంగా మనం చూస్తే బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అని ఇచ్చేసి మన కింద యూనిట్ 4లో ఒకటి మెయిన్ డీసెంటరీ అనే ఏరియా. ఓకే, డీసెంటరీ అనేది మెజారిటీగా 95% కేసెస్ అనేది మనం అది ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్స్ కిందకి మనం చెప్పుకోవచ్చు. అరౌండ్ ఒక 5% కేసెస్ అనేది మనం చూస్తే అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కిందకి మనం చూడవచ్చు క్లియర్గా మనకు చూస్తే. ఎనీహౌ అసలు అమీబియాసిస్ లేదా అమీబిక్ డీసెంటరీ అంటే ఏ విధంగా వస్తుంది, ఓకే, దాన్ని ఎలా ట్రీట్ చేయాలి, దాని ప్రివెంటివ్ మెథడ్స్ ఏ విధంగా ఉండాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసాం క్లియర్గా. సో అదేవిధంగా ఇంట్రడక్షన్ టు ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్స్ అని మనం చెప్పుకొని ఒక టేబులర్ ఫామ్ అనేది నేను మీకు ఇండికేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే నెక్స్ట్ మనం మూవ్ అవుతే నెక్స్ట్ పార్ట్ అనేది ఈ సిలబస్లో మనకి దీని గురించి ఉంది, మలేరియా గురించి ప్రత్యేకంగా అధ్యయనం చేయమని మనం అడుగుతున్నారు క్లియర్. మలేరియా గురించి అధ్యయనం చేయమని మనం అడిగారు క్లియర్. సో మనకి సేమ్ మీకు ఎప్పుడు నేను గుర్తు చేస్తుంటా, ఇది SDG 3.3 ఇందులో మనకి ఓకే మలేరియా గురించి కూడా క్లియర్గా ఉంది. మలేరియా మనం ఆల్రెడీ టీబీ గురించి చదివాం. ఓకే, ఇంకా మనకి HIV గురించి ఉంది ఇందులో భాగంగానే, హెపటైటిస్ B గురించి ఉంది. ఇవన్నీ నేరుగా వాళ్ళు మెన్షన్ చేసేటువంటి డిసీజెస్ 2030 వచ్చే నాటికి. ఓకే, అదేవిధంగా వాటర్ బోర్న్ డిసీజెస్, నీటి ద్వారా సంక్రమించేటువంటి వ్యాధులు, నెగ్లెక్టెడ్ ట్రోపికల్ డిసీజెస్ అంటున్నాం క్లియర్గా మనం చూస్తే. ఓకే, సో నెక్స్ట్ మనకి ప్రత్యేకంగా అదర్ కమ్యూనికబుల్ డిసీజెస్ అని క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు. ఇదంతా మనకి 2030 ఉద్దేశించి SDG 3.3 అనేది మనకి ఇండికేట్ చేస్తుంది క్లియర్. ఈ మలేరియా కూడా మనకి ఖచ్చితంగా ఒక్కొక్కసారి అడిగేదానికి స్కోప్ ఉంది. ఈ మధ్యకాలంలో అయితే గతంలో ఏపీపీఎస్సి బ్యాక్ మనం చూస్తే ఏపీపీఎస్సి ఎగ్జామినేషన్స్లో ఒకసారి ఎప్పుడు 2016లో దానిపైన క్వశ్చన్ ఉంది. తర్వాత నుంచి క్వశ్చన్ అనేది ఎప్పుడే కానీ మనం చూడలేదు మలేరియా పైన క్లియర్. సో ఈసారి మనకి మలేరియా పైన అడిగేదానికి ఎందుకు ఛాన్సెస్ ఉన్నాయంటే మన ఇండియాలో 2027ని ఓకే మన భారతదేశాన్ని మలేరియా ఫ్రీ ఇండియా కిందకి మనం డిక్లేర్ చేయాలనుకుంటున్నాం క్లియర్. సో మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో 2030 ఉన్నప్పటికి కూడా బట్ మనమైతే 2027కి మన దేశాన్ని మలేరియా రహిత దేశం కిందకి మనం చూడాలనేది మన దేశం పెట్టుకున్నటువంటి ఒక లక్ష్యం క్లియర్లీ. అదేవిధంగా ఇంకొక డెవలప్మెంట్ పరంగా మనం చూస్తే మలేరియాకి సంబంధించి మెయిన్ ఇది వ్యాక్సిన్. ఓకే, ఈ వ్యాక్సిన్ సంబంధించి దీనికి సంబంధించి R21 ఓకే మ్యాట్రిక్స్ అనేటువంటి వ్యాక్సిన్ అనేది మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. కాకపోతే ప్రజెంట్ అది ఆఫ్రికాలో కొన్ని దేశాల్లో యూజ్ చేస్తున్నారు. సో మనకు కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా రెగ్యులర్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ కిందకి ఈ వ్యాక్సిన్ని ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. సో ఇంతవరకు మలేరియాకి అనేది ఒక టీకా లేదు క్లియర్గా మనం చూస్తే. బట్ ఇప్పుడు నెక్స్ట్ మలేరియాని టార్గెట్ చేస్తూ ఒక వ్యాక్సిన్ అనేది అందుబాటులోకి తానున్నారు క్లియర్గా. సో కాబట్టి ఈ నేపథ్యంలో మనకి ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి దీనిపైన కూడా మనల్ని ఆ యూనిట్ 4లో క్వశ్చన్ అడిగేదానికి స్కోప్ ఉంది. డైరెక్ట్గా మనకి బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ కిందకి ఈ పేరు కూడా మనకు మెన్షన్ చేస్తుంది. సేమ్ మనం గతంలో మనం ఎలా ఎగ్జామిన్ చేసామో డిసీజెస్ని దీన్ని కూడా మనం అలానే చూడాలి. సేమ్ కాజేటివ్ ఏజెంట్ అండ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్. నెక్స్ట్ వచ్చేసి ఇలా ప్యాథోజెనెసిస్ వ్యాధి అభివృద్ధి దశ.
నెక్స్ట్ సిమ్టమ్స్ అంటున్నాం, వ్యాధికి ఉన్నటువంటి లక్షణాలు. డయాగ్నోసిస్, ఈ డయాగ్నోసిస్ వ్యాధి నిర్ధారించుకునేటువంటి పద్ధతి. సో డయాగ్నోసిస్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ మెథడ్స్ అనేది ఎలా ఉండాలి. లాస్ట్లో ప్రివెంటివ్ మెథడ్స్. ఓకే, ప్రివెంటివ్ మెథడ్స్ అని మనం చెప్పుకోవచ్చు క్లియర్. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మలేరియా గురించి స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. ఒకసారి మనం ఇదంతా మనం చూసిన తర్వాత కొంత డిసీజెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత చివరిలో మనం మోడల్ క్వశ్చన్స్, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ ఎలా రాయాలో కూడా మనం ఎగ్జామిన్ చేస్తాం. ఫస్ట్ అయితే ఓవరాల్గా డిసీజెస్ని మనం ఎగ్జామిన్ చూస్తున్నాం, కంప్లీట్గా దానిపైన మనం నాలెడ్జ్ నేర్చుకునేదానికి ట్రై చేస్తున్నాం. అక్కడ అడిగింది బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అన్నాడు. కాకపోతే దీని నుంచి మళ్ళీ క్వశ్చనింగ్ అనేది ఎలా ఉంటుందో తర్వాత మనం చూస్తాం క్లియర్. ఇక్కడ చూడండి, ఫస్ట్ కాజేటివ్ ఏజెంట్ డైమెన్షన్లో మనం చూస్తే, సో వ్యాధి కారకం మరియు వ్యాధి సంక్రమించేటువంటి విధానం క్లియర్గా మనం చూస్తే. సో ఎనీహౌ ఇది ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్ కిందకి చెప్పుకోవచ్చు. మలేరియా అంటేనే ఒక ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్. సో దీనికి సంబంధించినటువంటి వ్యాధి కారకం అంటే మనకు ప్రత్యేకంగా ఇదే కదా మనకు కనిపించేది. మనం ఆల్రెడీ చూసాం లాస్ట్ క్లాస్లో, ప్లాస్మోడియం స్పీసీస్. ప్లాస్మోడియం అనే ప్రోటోజోవన్ కింద అందులో మళ్ళీ సపరేట్గా కొన్ని రకాల జాతులు అనుకోవచ్చు క్లియర్గా మనం చూస్తే. అందులో మనకు కామన్గా చూసేది, ఎక్కువగా మనకు కామన్గా కనిపించేది ఈ ఫాల్సిఫారం. ప్లాస్మోడియం ఫాల్సిఫారం అని మనం చెప్పుకోవచ్చు. ఇదే కామన్గా మనల్ని ఎఫెక్ట్ చేస్తుంటుంది. సంవాట్ ఇది కొంత ఫ్యాటల్ అని మనం చెప్పుకోవచ్చు క్లియర్గా, డేంజరస్ అని మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఇదొకటి, ఇంకా ప్లాస్మోడియం ఓవెల్, ప్లాస్మోడియం వైవాక్స్, సో ప్లాస్మోడియం మలేరియే, దీని పేరే ప్లాస్మోడియం మలేరియే అంటున్నాం క్లియర్గా మనం చూస్తే. ఇవన్నీ మనకి మలేరియా కారణమైనటువంటి ప్రోటోజోవన్స్. ఇవన్నీ ఎనీహౌ ఇదంతా ఒక జీనస్ కిందికి సంబంధించింది, ఇదంతా స్పీసీస్ కిందికి సంబంధించినవి. ఏదైనా ఒక పేరు మనం మాట్లాడుతున్నామంటే సైంటిఫిక్గా అందులో 2 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ని జీనస్ అనొచ్చు, సెకండ్ పార్ట్ని స్పీసీస్ అనొచ్చు. ఓకే, ఇది జాతి, ఇది ప్రజాతి. దీన్ని మనం జనరల్గా బయాలజీలో బయోనామియల్ నామెన్క్లేచర్ అని మనం చెప్తాం బేసికల్గా మనం చూస్తాం. అలాగే సూక్ష్మజీవులకు కూడా ఇదే ప్యాటర్న్ వర్తిస్తుంది. మనం ఎక్కడన్నా చూడండి ఈ పేర్లు వచ్చేటప్పుడు 2 పార్ట్స్ వస్తాయి. మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్, టీబీ అన్నాం. మనకు అమీబిక్ డీసెంట్రీ గురించి మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు అక్కడ చూడండి మనకి ఎంటమీబా, పక్కన ఇంకొక పార్ట్ హిస్టోలైటికా. కలరా గురించి మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు అందులో మనకి విబ్రియో, కలరే, ఇలా పేర్లలో 2 పార్ట్స్ మనకు కనిపిస్తుంటాయి. ఎందుకంటే సైంటిఫిక్గా శాస్త్రీయబద్ధంగా మనం ఏదైనా ఒక జీవిని మనం ఇండికేట్ చేయాలంటే నేమ్తో ఆ 2 పార్ట్స్ మనం యూస్ చేయాలి. ఇక్కడ కూడా అంతే, ప్లాస్మోడియం అనేది మెయిన్ జీనస్, దీని కింద మళ్ళీ స్పీసీస్ అనేది జాతులు అనేది ఉన్నాయి. ఓకే, ప్లాస్మోడియం ఫాల్సిఫారం, ప్లాస్మోడియం ఓవెల్, ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం మలేరియా అంటున్నాం. ఈ ఫాల్సిఫారం వేరియంట్ అనేది మనకు ఎక్కువగా కామన్గా మనం చూస్తూ ఉంటాం క్లియర్గా. దీని మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అంటే మనందరికి తెలిసిన విషయమే, ఇది మెయిన్ మస్కిటో బోన్ డిసీజ్ అంటున్నాం. వెక్టార్ బోన్ డిసీజ్ క్లియర్గా మనకు చూస్తే దోమల ద్వారా సంక్రమిస్తుంది. ఆ మస్కిటో కూడా మనకు క్లియర్గా మనకు చూస్తే ఫీమేల్ ఎనాఫిలస్ మస్కిటోస్ అని మనం చెప్పుకోవచ్చు. మెయిన్ ఇలా ఫీమేల్ ఎనాఫిలస్ మస్కిటోస్ అంటున్నాం. ఓకే, ఫీమేల్ ఎనాఫిలస్ మస్కిటోస్ క్లియర్. ఇవి ప్రధానంగా ఈ ప్లాస్మోడియంని క్యారీ చేస్తుంటాయి క్లియర్గా. ఓకే, ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి ఎలా క్యారీ అవుతుందంటే హ్యూమన్ టు హ్యూమన్. ఓకే, ఎనీహౌ ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి ఎలా క్యారీ అవుతుందంటే త్రూ వెక్టార్స్ ద్వారా అని మనం చెప్పుకోవచ్చు, వాహకాలు. ఇక్కడ పనికొచ్చే వెక్టార్ ఏంటంటే దానికి మస్కిటోస్ని, అది ఫీమేల్ ఎనాఫిలస్ మస్కిటోస్ని యూజ్ చేసుకుంటుంది. ఇది మనకి కాజేటివ్ ఏజెంట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ గురించి కొంత గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఫండమెంటల్ డైమెన్షన్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి ప్యాథోజెనిసిస్, వ్యాధి అభివృద్ధి దశ అంటున్నాం. వ్యాధి అభివృద్ధి దశ పర్టికులర్గా మనం చూస్తే, సో ఇది ఈ పారాసైట్ అనేది, పరాన్నజీవి అనేది మన శరీరంలోకి ప్రవేశించిన తర్వాత మన శరీరాన్ని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది, ఏ విధంగా మన శరీరాన్ని డ్యామేజ్ చేయగలుగుతుంది. ఓకే, సో ఆ ప్రాసెస్ అంతా మనం, ఆ ప్రక్రియను అంతా ఏమనుకోవచ్చు అంటే దాని ద్వారా ఫైనల్గా మనకి సిమ్టమ్స్ అనేది బయటపడాలి. ఓకే, సో ఆ ప్రాసెస్ మధ్యలో జరిగినటువంటి ఆ ప్రాసెస్ని అంతా మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే ప్యాథోజెనిసిస్ అనవచ్చు. సో మలేరియాకు సంబంధించి ఒకసారి అది పారాసైట్ మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత, బ్లడ్లోకి ఎంటర్ అయిన తర్వాత అది ఫస్ట్ వెళ్ళి లివర్ సెల్స్, కాలేయం
కాలేయంలో ఉన్నటువంటి కణాలను ఫస్ట్ టార్గెట్ చేస్తుంది. తర్వాత దాని నుంచి బయటకు వచ్చినటువంటి స్టేజెస్ ఉంటాయి కదా, దాని నుంచి బయటకు వచ్చినటువంటి ఆ దశలు మళ్ళీ ఆర్బీసీని ఎఫెక్ట్ చేస్తాయి, ఎర్ర రక్త కణాలను ఎఫెక్ట్ చేస్తాయి. ఇలా ఎర్ర రక్త కణాల నుంచి మళ్ళీ బయటకు వచ్చినటువంటి ఆ దశలు అనేది క్లియర్గా మనం చూస్తే తర్వాత దోమలేకి ఎంటర్ అవుతాయి. ఓకే, అది మస్కిటోస్లోకి ఎంటర్ అయిపోయి మస్కిటోస్లో మళ్ళీ ఒకసారి అవి ఫ్యూజన్ అయ్యి మెయిల్ అండ్ ఫీమేల్ గ్యామెటోసైట్స్ అనేది ఫ్యూజన్ అయిపోయి ఆ రెండు స్త్రీ బీజ కణాలు పురుష బీజ కణాలు అనేది మనం దోమల్లో మనం చూస్తాం. దీనికి సంబంధించిన వేరియంట్స్ అనేది మనుషుల నుంచి దోమల్లోకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆ రెండు మిక్స్ అయిపోతాయి. ఫీమేల్ అండ్ మెయిల్ గ్యామెటోసైట్స్ అనేది మిక్స్ అయిపోయి మళ్ళీ దాని నుంచి నెక్స్ట్ స్పోరోజాయిడ్ స్టేజ్ అనేది ఫామ్ అవుతుంది. మళ్ళీ ఆ స్పోరోజాయిడ్స్ అనేది మళ్ళీ హెల్దీ హ్యూమన్ బీయింగ్స్కి మళ్ళీ కుడుతూ ఉంటాయి. ఓకే, హెల్దీ హ్యూమన్ బీయింగ్స్కి మళ్ళీ ఎంటర్ అవుతూ ఉంటాయి. ఇది జనరల్గా మనం మలేరియా లైఫ్ సైకిల్ అంటే ఇలా మనుషుల్లో ఉంటుంది, మస్కిటోలో ఒక పార్ట్ ఉంది, ఓకే, హ్యూమన్స్లో ఒక పార్ట్ ఉంది అనేది మనం గమనించాలి. మలేరియాకి సంబంధించిన జీవిత చక్రం అంటే మనుషుల్ని బేస్ చేసుకొని ఒకటి ఉంది, హ్యూమన్స్ని బేస్ చేసుకొని ఉంది. ఓకే, మనుషుల్ని బేస్ చేసుకొని ఒకటి ఉంది, దోమల్ని బేస్ చేసుకొని ఉంది. సో అందుకే దీన్ని డైజెనెటిక్ పారాసైట్ అనొచ్చు. డైజెనెటిక్ పారాసైట్ క్లియర్ మనం చూస్తే దీనికి రెండు లైఫ్ సైకిల్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి. దీని లైఫ్ సైకిల్స్లో రెండు పార్ట్స్ ఉన్నాయి క్లియర్లీ. ఓకే, ఇలా దోమల్ని బేస్ చేసుకొని కనిపించేటువంటి లైఫ్ సైకిల్ని మనం సెక్సువల్ సైకిల్ అని పిలవాలి. ఓకే, లైంగిక చక్రం అని మనం పిలవాలి. దోమల్లో జరిగేటువంటి లైఫ్ సైకిల్ని సెక్సువల్ సైకిల్, అదేవిధంగా హ్యూమన్స్లో జరిగేటువంటి సైకిల్, హ్యూమన్స్లో జరిగేటువంటి ఆ భాగాన్ని మనం చూస్తే ఓకే ఎసెక్సువల్ అలైంగిక చక్రం అని మనం అనుకోవాలి. ఓకే, ఇలా మనం ఎగ్జామ్లో ఒక్కొక్కసారి దీనిపైన కూడా అడగచ్చు, మలేరియా పారాసైట్ యొక్క జీవిత చక్రాన్ని వివరించమని మనం అడుగుతాడు క్లియర్గా. దీన్ని కొంత మనం డయాగ్రామేటిక్గా మనం ఒకసారి అర్థం చేసుకునేదాన్ని ట్రై చేస్తాం. సో నేను ప్రతి దాంట్లో మీకు ప్రతి డిసీజ్లో డయాగ్రామ్ని నేను ఇండికేట్ చేస్తున్నా. ఇది కూడా అంతే సింపుల్గా డయాగ్రామ్ని బేస్ చేసుకుని మనం మైండ్లో ఆ ఫ్లో చార్ట్ అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది క్లియర్లీ. ఇక్కడ చూడండి మనకి ఇమేజ్, ఇక్కడ ఇందాకే మనం అనుకున్నాం కదా మలేరియాకి రెండు సైకిల్స్లో ఉంటుంది. మలేరియా లైఫ్ సైకిల్ అనేది ఒకటి ఎక్కడన్నా మనం దోమలో, ఒకటి మనిషిలో అంటున్నాం. దోమలో ఉండేదాన్ని ఏమనుకున్నాం మనం లైంగిక సెక్సువల్ సైకిల్ అన్నాం. ఎప్పుడన్నా సెక్సువల్ అనే పదం, సెక్సువల్ సైకిల్ లేదా సెక్సువల్ రీప్రొడక్షన్ అనే పదం మనం వాడుతున్నామంటే సైన్స్లో దాని మీనింగ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెటోసైట్స్. ఓకే, పురుష బీజ కణాలు స్త్రీ బీజ కణాలు రెండు ఏర్పడి ఆ రెండు ఫ్యూజ్ అవుతూ ఆ రెండు మిక్స్ అవుతూ దాని నుంచి జనరల్గా ఇలా సంయుక్త బీజం జైగోట్ అనేది ఏర్పడుతుంది. సంయుక్త బీజం, ఈ జైగోట్ నుంచే అది ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది, పిండం అనేది ఫామ్ అవుతుంది. ఓకే, దీని నుంచి మళ్ళీ మనకి టోటల్ ఆ జీవ్ అనేది ఏర్పడుతూ ఉంటుంది, ఆర్గానిజం క్లియర్గా. ఓకే, ఆర్గానిజం అనేది ఫామ్ అవుతుంది క్లియర్గా మనం చూస్తే. సో ఈ ప్రాసెస్నే మనం సెక్సువల్ రీప్రొడక్షన్ అనొచ్చు, లైంగిక ప్రత్యుత్పత్తి క్లియర్గా మనం చూస్తే. జీవుల్లో కనుక ఏదన్నా ఇలా ప్రాసెస్ జరుగుతూ ఉంటే ఈ ప్రాసెస్ని మనం సెక్సువల్ రిప్రొడక్షన్ అని చెప్పాలి. ఎప్పుడైనా సెక్సువల్ రిప్రొడక్షన్ అనే పదం మనం యూజ్ చేస్తున్నామంటే ఖచ్చితంగా అక్కడ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెటోసైట్స్ అనేది ఉండాలి క్లియర్. ఇక్కడ కూడా చూడండి మనకి దోమలో పర్టికులర్గా సో ఇటు పక్క ఉందంతా మనిషిలో జరిగేటువంటి సైకిల్ అంటున్నాం, ఇటు పక్క అంతా దోమలో జరిగేటువంటి సైకిల్ అంటున్నాం. ఇక్కడ చూడండి ఫస్ట్ ఒక హెల్దీ హ్యూమన్స్లోకి ఎంటర్ అవుతుంది, కుడుతుంది, బైట్ చేస్తుంది ఇండైరెక్ట్గా. అక్కడి నుంచి దోమలో ఉన్నటువంటి స్టేజెస్ని మనం ఇనీషియల్గా ఏమనొచ్చు అంటే స్పోరోజాయిడ్స్ ఇలా మనం అనుకోవచ్చు. సో మనుషులకి ఈ అంటువ్యాధి అనేది రావడానికి ప్రధానమైనటువంటి ఇన్ఫెక్టివ్ స్టేజ్ దశ ఏదంటే స్పోరోజాయిడ్ దశ అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉంది ఆ పదం స్పోరోజాయిడ్స్ అనొచ్చు క్లియర్గా. ఈ స్పోరోజాయిడ్స్ అనేది ఒక్కసారిగా రక్తంలోకి ప్రవేశించిన తర్వాత చిన్నగా రక్తం ద్వారా అవి ఓకే ఎక్కడికి చేరుతాయంటే లివర్, కాలేయానికి రీచ్ అవుతాయి క్లియర్గా మనం చూస్తే. ఈ కాలేయంలో చిన్నగా అవి మల్టిప్లై అవుతూ నేను ఫస్ట్లో చెప్పింటా టేబుల్లో. ఓకే, మలేరియా ద్వారా ప్రధానంగా మన శరీరంలో ప్రభావితమైనటువంటి పార్ట్స్ ఏదన్నా ఉందంటే లివర్ అన్నాం, తర్వాత ఆర్బీసీ అనుకున్నాం క్లియర్గా మనం చూస్తే. ఓకే, లివర్లో దాని కౌంట్ అనేది పెరుగుతూ మల్టిప్లై అవుతూ చివరగా ఆ లివర్లో ఉన్నటువంటి సెల్స్ అనేది బర్స్ట్ అవుతూ ఓకే ఆ సెల్స్ అనేది బర్స్ట్ అయ్యే ముందు దశలో ఇలా కన్వర్ట్ అవుతాయి. బర్స్ట్ అవడం అంటే ఆ కణం అనేది పగిలిపోయేటువంటి ముందు దశలో ఇలా సైజాంట్ అనేటువంటి ఒక దశలోకి రీచ్ అవుతుంది. ఆ కణం, ఆ లివర్ కణాలే ఇలా సైజాంట్ అంటే బాగా ఉబ్బిపోయి ఉంటాయని మనం అనుకోవచ్చు క్లియర్గా మనం చూస్తే. ఒక్కసారిగా అది దాని పాపులేషన్ లోపల పెరిగిపోయి ఉంటాయి కాబట్టి ఒక్కసారిగా అది బర్స్ట్ అయిపోయి బయటికి ఇలా చిన్న
ఓకే ప్లాస్మోడియంస్ని విడుదల చేస్తూ ఉంటాయి క్లియర్గా. ఇలా చిన్న చిన్న మళ్ళీ ఇలాంటి ప్రోటోజోన్స్ని మళ్ళీ విడుదల చేస్తూ ఉంటాయి క్లియర్గా మనం చూస్తే. ఎనీహౌ ఇక్కడ నుంచి మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ మనకి ఇక్కడ నుంచి తర్వాత నెక్స్ట్ వచ్చినటువంటి స్టేజ్ మీరోజాయిడ్ స్టేజెస్ అనుకుంటే మనం క్లియర్లీ మళ్ళీ అక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఆర్బీసీని టార్గెట్ చేస్తుంది. ఇక్కడేమో ఫస్ట్ ఇక్కడ ఎక్సో ఎరిథ్రోసైటిక్ సైకిల్ అన్నాం. ఆర్బీసీని ఇంకా టార్గెట్ చేయలేదు కాబట్టి దాన్ని ఏమంటున్నాం మనం, ఎక్సో ఎరిథ్రోసైటిక్ సైకిల్. ఎర్రక్త కణాలనే మనం ఎరిథ్రోసైట్స్ అంటాం. ఎర్రక్త కణాలు లేకుండా ఫస్ట్ జరిగింది కాబట్టి దాన్ని ఎలా చెప్పుకోవచ్చు అంటే ఎక్సో ఎరిథ్రోసైటిక్ సైకిల్ అని మనం పిలవచ్చు క్లియర్గా మనం చూస్తే. తర్వాత అది ఇక్కడ నుంచి రిలీజ్ అయినటువంటి నెక్స్ట్ స్టేజెస్ అనేది చిన్నగా ఆర్బీసీని టార్గెట్ చేయడం మనం చూడొచ్చు ఇందులో మనం చూస్తే. ఈ ఆర్బీసీలో చిన్నగా ఏమవుతుందంటే ఒక్కొక్క ఆర్బీసీలోకి అది ఎంటర్ అవుతూనే అది లోపల ఇలా ఓకే హీమోగ్లోబిన్తో అది కొంతవరకు రియాక్ట్ అవుతూ హీమోగ్లోబిన్ అనేది అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ మధ్యలో లోపల ఇలా ఒక రింగ్ ఆకారంలో ఒక స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. ఆ ప్లాస్మోడియం వల్ల రింగ్ ఆకారంలో ఒక స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. క్లియర్గా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇవి మనం ఎప్పుడన్నా డయాగ్నోసిస్ చేయాలంటే మలేరియాని ఓకే మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే మన బ్లడ్ అనేది క్లియర్గా ఇవి కనిపిస్తూ ఉంటాయి మన ఆర్బీసీలో. సో జనరల్గా మైక్రోస్కోప్ కింద మన ఆర్బీసీని క్లియర్గా ఎగ్జామిన్ చేయొచ్చు. ఆర్బీసీని ఎగ్జామిన్ చేసేటప్పుడు ఈజీగా వీటిని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆ ప్లాస్మోడియం అనేది లోపల కనిపిస్తూ ఉంటుంది. సో రింగ్ స్టేజ్ అనేది డయాగ్నోస్టిక్ స్టేజ్. ఇక్కడ నుంచి చూడండి డి అంటే ఇక్కడ డయాగ్నోస్టిక్ స్టేజ్ అనొచ్చు. ఇక్కడ ఇన్ఫెక్టివ్ స్టేజ్ అంటే ఏమనుకోవాలి మనం, మనుషుల్లో అంటువ్యాధి అనేది ఫస్ట్ మొదటి దశ అనేది దేంతో ప్రారంభమవుతుందంటే స్పోరోజాయిడ్స్ అనేది. తర్వాత డయాగ్నోస్టిక్ స్టేజ్ అంటే ఆర్బీసీలో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఓకే ట్రోపోజాయిడ్స్ అని అంటున్నాం కదా. ఇక్కడ చూడండి ఇమ్మెచ్యూర్ ట్రోపోజాయిడ్ అంటున్నాం లోపల. దాన్ని మనం ఏమనొచ్చు అంటే ఆ ట్రోపోజాయిడ్ స్టేజ్ని ఇమ్మెచ్యూర్ ట్రోపోజాయిడ్ స్టేజ్ని రింగ్ స్టేజ్ అంటున్నాం. అవి మనకి ఈజీగా కనిపిస్తాయని మనం చెప్పుకోవచ్చు. అవి ఏమవుతుంటాయంటే ఇలా లోపల హీమోగ్లోబిన్, ఆర్బీసీ అంటేనే మనకి ఎర్రక్త కణాలు అంటేనే లోపల హీమోగ్లోబిన్ ఉంటుంది. దాన్ని అది డ్యామేజ్ చేస్తూ దాని సైజ్ అనేది పెంచుకుంటూ ఒక మెచ్యూర్ ట్రోపోజాయిడ్ కిందకి ఫామ్ అవుతుంది క్లియర్గా. కొన్ని ఏమవుతాయంటే ఇలా గ్యామిటోసైడ్స్ కిందకి కన్వర్ట్ అవుతాయి. కొన్ని ఇలాంటివి ఇలా గ్యామిటోసైడ్స్ కిందకి కన్వర్ట్ అవుతాయి. ఇందాక మనం అనుకున్నాం మేల్ అండ్ ఫీమేల్ గ్యామిటోసైడ్స్. ఇక్కడ మన బాడీలో ఉన్నప్పుడు అవి డిఫరెన్షియేషన్ జరగట్లేదు. ఓకే మన శరీరంలో ఉన్నంతసేపు అవి గ్యామిటోసైడ్స్ అంటున్నాం, కానీ అది మేలా ఫీమేలా అని ఎక్కడే కానీ ఇక్కడ రాయలేదు. అది మేలా ఫీమేలా కానీ ఎక్కడ ఉందో ఇక్కడ లైఫ్ సైకిల్లో క్లియర్. ఓకే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం, ఒకవేళ లైఫ్ సైకిల్ రాయాలంటే మనుషుల్ని మనం ఖచ్చితంగా ఎసెక్సువల్ అని చెప్పాలి. ఎందుకంటే కారణం అసలు ఇది మేల్ అండ్ ఫీమేల్ అని మనం వాడట్లేదు పదం క్లియర్గా. అందుకే దాన్ని ఏమంటున్నాం ఎసెక్సువల్ అంటున్నాం క్లియర్. ఈ గ్యామిటోసైడ్స్ అనేది అలాగే ఉంటూ రక్తంలో సర్క్యులేట్ అవుతూ ఉన్నప్పుడు ఇక్కడ చూడండి ఇందాక మనం అన్నాం ప్లాస్మోడియం ఫాల్సిఫారం అనేది కామన్ వేరియంట్ అన్నాం. సో ఈజీగా మళ్ళీ ఆ మలేరియాతో ఎవడైతే సఫర్ అవుతున్నారో ఆ పర్సన్ని కుట్టిందనుకోండి మస్కిటో, ఇక్కడ ఉన్నటువంటి గ్యామిటోసైడ్స్ అనేది ఆ మస్కిటోలోకి ఎంటర్ అవుతాయి క్లియర్గా మనం చూస్తే. మస్కిటోలోకి ఎంటర్ అవుతాయి, మస్కిటో సెలైవా ద్వారా లోపలికి ఎంటర్ అయిపోతాయి క్లియర్గా మనం చూస్తే. అక్కడేమవుతుంది మళ్ళీ మెయిలన్ ఒక్కసారి దోమలేకి ఎంటర్ అయిన తర్వాత దీన్ని స్పోరోగోనిక్ సైకిల్ అనాలి. ఇక్కడేమో ఎక్సో ఎరిథ్రోసైటిక్ సైకిల్ అంటున్నాం. ఇక్కడ ఎర్రక్త కణాలని ఇక్కడ టార్గెట్ చేస్తుంది కాబట్టి ఎరిథ్రోసైటిక్ సైకిల్ అనాలి. ఎరిథ్రోసైటిక్ సైకిల్ తర్వాత ఎరిథ్రోసైటిక్ సైకిల్ అయిన తర్వాత అందులో ఉన్నటువంటి కొన్ని కణాలు అనేది ఇలా గ్యామిటోసైడ్స్ కిందకి రిలీజ్ అవుతూ అవి మళ్ళీ తిరిగి మస్కిటోలోకి ఎంటర్ అవుతాయి. తిరిగి అంటే ఏదన్నా మళ్ళీ ఆ ఎనాఫిలస్ మస్కిటో మలేరియా పేషెంట్ని కుట్టింది అనుకోండి, అక్కడ దాంట్లోకి గ్యామిటోసైడ్స్ అనేది ఎంటర్ అవుతాయి. తర్వాత అది క్లియర్గా దోమ లోపల దాని ఇంటెస్టైన్లో సెటిల్ అయిపోతాయి. దోమ లోపల దాని ఇంటెస్టైన్లోకి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ అది ఇక్కడ మ్యాక్రో అంటే మేల్ గ్యామిటోసైడ్ ఇక్కడ ఉంది. ఈ డయాగ్రామ్లో మ్యాక్రో అంటే పురుష బీజ కణం అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మైక్రో గ్యామిటోసైడ్స్ అంటే ఇక్కడ మైక్రో గ్యామిటోసైడ్ అంటే స్త్రీ బీజ కణం అనాలి. స్త్రీ బీజ కణం. మైక్రో గ్యామిటోసైట్ అంటే మైక్రో గ్యామెట్ అంటే పురుష బీజ కణం అని మనం చెప్పుకోవచ్చు. జస్ట్ లైక్ హ్యూమన్స్లో స్పెమ్స్ అంటే మేల్ గ్యామిటోసైట్ అనొచ్చు, ఓమ్ అంటే ఫీమేల్ గ్యామిటోసైట్ అనొచ్చు. అలాగే దోమలో కూడా ఇక్కడ మ్యాక్రో గ్యామిటోసైట్ అంటే బ్రాకెట్లో మనం ఎలా అనుకోవచ్చు, అది ఫీమేల్ గ్యామిటోసైట్. మైక్రో గ్యామిటోసైట్ అంటే మేల్ గ్యామిటోసైట్ అని మనం చెప్పుకోవచ్చు. ఇందాకే మనం అనుకున్నాం సెక్సువల్ రిప్రొడక్షన్ అంటే ఆ పదం ఎప్పుడు అప్లికబుల్. సెక్సువల్ రిప్రొడక్షన్ అంటే ఈ రెండు ఉండాలి ఖచ్చితంగా, మేల్ అండ్ ఫీమేల్ ఉంటేనే దాన్ని సెక్సువల్ రిప్రొడక్షన్ అనాలి. ఒక్కసారిగా ఇలా ఫీమేల్ అండ్ మేల్ గ్యామిటోసైడ్స్ డెవలప్ అవుతానే ఆ రెండు ఫ్యూజ్ అయిపోయి మస్కిటోలో
జైగోట్ స్టేజ్లో ఇందాక నేను జైగోట్ అని చెప్పా అక్కడ కామన్. ఓకే, ఇక్కడ మనం ఎలా చెప్పుకుంటున్నామంటే ఊకినైట్, దాని పేరు ఏంటంటే ఊకినైట్, OOKINETE, ఊకినైట్ అని మనం చెప్పాలి క్లియర్లీ. ఓకే, సో ఈ ఊకినైట్ అనేది జస్ట్ లైక్ జైగోట్ మాదిరి సంయుక్త బీజం లాగా. ఓకే, దాని నుంచి మళ్ళీ నెక్స్ట్ జనరేషన్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంటాయి క్లియర్గా మనం చూస్తే. ఈ ఊకినైట్ అనేది చిన్నగా ఓకే అది గ్రో అవుతూ దాని న్యూక్లియస్ లోపల ఉన్నటువంటి న్యూక్లియస్ కేంద్రకం అనేది అది నెంబర్ ఆఫ్ టైమ్స్ మల్టిప్లై అవుతూ అది తిరిగి ఆ కేంద్రకం అనేది విభజన చెందుతూ ఒక స్టేజ్లోకి ఎంటర్ అవుతుంది. ఊసిస్ట్ అంటున్నాం నెక్స్ట్ స్టేజ్. ఊసిస్ట్ అంటే ఏం లేదు, ఇక్కడ సిస్ట్ అంటే మీనింగ్ దాని చుట్టూ ఒక రక్షక వలయం అని మనం చెప్పుకోవచ్చు. ఈ ఊసిస్ట్ అనేది దోమలో నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది క్లియర్ మనం చూస్తే. తర్వాత ఏమవుతుంది, దోమలో చిన్నగా ఆ ఊసిస్ట్ అనేది బాగా దాని పాపులేషన్ లోపల న్యూక్లియస్ కౌంట్ అనేది పెరుగుతూ చిన్న స్పోరోజాయిడ్స్ ఫామ్ అవుతూ ఒక్కసారిగా ఆ కణం అనేది బర్స్ట్ అయిపోతుంది. ఇక చూడండి బర్స్ట్ అయిపోయింది. ఒక్కసారిగా ఈ ఊసిస్ట్ అనేది మస్కిటోలో కొద్ది రోజుల తర్వాత అది పగిలిపోవడం జరుగుతుంది. తర్వాత అక్కడి నుంచి ఇక్కడ ఏమవుతుంది, స్పోరోజాయిడ్స్. ఆ స్పోరోజాయిడ్స్ ఇందాకే అన్నాం మనుషుల్లోకి ప్రవేశించేటప్పుడు ఆ పారాసైట్, ఆ పరాన్నజీవి అనేది స్పోరోజాయిడ్ దశలో ఉంటుందని. ఈ స్పోరోజాయిడ్స్ ఒక్కసారిగా దాంట్లో దోమలో అభివృద్ధి అయిన తర్వాత వచ్చి దాని సలైవాలో స్టోర్ అయింటాయి క్లియర్గా. సో ఎప్పుడైతే మళ్ళీ ఎవరినైనా హెల్దీ పర్సన్స్ని కుడుతున్నాయో ఆ స్పోరోజాయిడ్స్ అనేది మళ్ళీ ఎంటర్ అవుతుంటాయి. ఇలా దాని యొక్క చక్రం అనేది ఇలా డిజైన్ అయి ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్. మనకు ఒక్కొక్కసారి ఇలాంటిది డైరెక్ట్గా 10 మార్కులకి మనం నవ్వుతుంటాడు క్లియర్గా. ఓకే, 5 మార్కులకు కానీ 10 మార్కులకు కానీ మలేరియా పరాన్నజీవి యొక్క లైఫ్ సైకిల్ని టార్గెట్ చేయమని గతంలో 2 సార్లు ఉంది క్లియర్లీ. ఇక్కడ 3 ఉన్నాయి లైఫ్ సైకిల్. ఎలా మనం మెన్షన్ చేయాలి ఇది? ఫస్ట్ ఎలా అనుకోవాలి, లైఫ్ సైకిల్ అంటే ఇది డైజెనెటిక్. నో ప్రాబ్లం, ఇంగ్లీష్లో రాయండి, తెలుగులో ఉండదు. బుక్లో తెలుగులో దీనిలోకి ఉండవు క్లియర్గా. ఓకే, ఇంగ్లీష్లోనే రాయండి, నో ప్రాబ్లం. తెలుగులోనే ఇంగ్లీష్ పదాలని తెలుగులోనే రాయండి. ఇక్కడ ఊకినైట్ అని ఉంది కదా, అలా ఊకినైట్ అని రాయండి, తప్పు లేదు క్లియర్. ఇంగ్లీష్లో రాసినా తప్పు లేదు. మీ తెలుగు అకాడమీ బుక్ ఈ మధ్య మీరు చూస్తే ఇవన్నీ ఇంగ్లీష్లోనే ఉంటాయి. దాన్ని ట్రూ ట్రాన్స్లేషన్ చేయాలని ట్రై చేయకూడదు క్లియర్లీ. ఎప్పుడే కానీ ఇలాంటి పదాలని ట్రూ ట్రాన్స్లేషన్ చేయడానికి ప్రయత్నించవద్దు క్లియర్లీ. ఓకే, ఈ ఊకినైట్ అంటే ఊకినైట్ అనే రాయాలి క్లియర్గా మనం చూస్తే. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ ఎలా చెప్పుకోవచ్చు మనం లైఫ్ సైకిల్ అంటే 2 రకాలు ఉంటుంది. లైఫ్ సైకిల్ని రెండు స్టేజెస్లో మనం చూడొచ్చు అంటున్నాం. అందుకే దాన్ని డైజెనెటిక్ పారాసైట్ అంటున్నాం, డైజెనెటిక్ పరాన్నజీవి అంటున్నాం క్లియర్లీ. ఒక లైఫ్ సైకిల్ ఎక్కడుంది, మస్కిటోలో. ఇంకొక లైఫ్ సైకిల్ మనుషుల్లో ఉంది. మస్కిటోలో ఉన్నటువంటి ఆ జీవిత చక్రాన్ని ఎలా చెప్పాలి మనం, సెక్సువల్, లైంగిక చక్రం. ఇక్కడ సెక్సువల్ అంటే ఆ పదానికి మీనింగ్ ఉంది కాబట్టి లైంగిక చక్రం అని మనం రాయొచ్చు క్లియర్ మనం చూస్తే. అదే మనుషుల్లో అయితే ఎసెక్సువల్ సైకిల్ అనాలి. ఒక్కొక్కసారి ఎగ్జామ్లో ఓన్లీ ఎసెక్సువల్ సైకిల్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు, ఓన్లీ ఎసెక్సువల్ సైకిల్ గురించి. అప్పుడు ఏం రాయాలి మనం ఆన్సర్, ఎసెక్సువల్ సైకిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఏం రాయాలి మనం, ఓన్లీ దీనిపైనే కాన్సన్ట్రేషన్ చేయాలి, ఇది మనం మెన్షన్ చేయకూడదు. ఒకవేళ సెక్సువల్ సైకిల్ గురించి రాయమంటే ఓన్లీ దోమలో ఏం జరుగుతుంది అనేది మనం మెన్షన్ చేయాలి క్లియర్ మనం చూస్తే. ఓకే, అక్కడ మనం చూడాలి క్వశ్చన్, మొత్తం క్వశ్చన్ మనకి 10 మార్కులు, ఓకే 5 మార్కులకు మనకి ఏం అడగడు. అడిగితే ఒకవేళ సెక్సువల్ సైకిల్ పైన, లైంగిక చక్రం పైన లేదా అలైంగిక చక్రం పైన మనల్ని కాన్సన్ట్రేషన్ చేయమని అడుగుతాడు క్లియర్గా. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ ఏమవుతుంది ఇలా. సో మనుషుల్లోకి ఒక సెక్సువల్ సైకిల్ అనేది, ఎసెక్సువల్ సైకిల్ అనేది ఎలా ప్రారంభం అవుతుందంటే ఫస్ట్ స్పోరోజాయిడ్ దశతో ఇది ప్రారంభం అవుతుందని మనం చెప్పుకోవచ్చు. ఈ స్పోరోజాయిడ్ దశ అనేది మన రక్తంలోకి ప్రవేశించిన తర్వాత మొట్టమొదటగా ఓకే అది మన కాలేయంలో ఉన్నటువంటి కణాలను టార్గెట్ చేయడం మనం చూడొచ్చు. సో ఫస్ట్ కాలేయాన్ని అది ప్రభావితం చేస్తుంది కాబట్టి ఇంకా రక్తంలోకి ఆర్బీసీలోకి ఎర్ర రక్త కణాలలోకి ఇంకా ప్రవేశించలేదు కాబట్టి దాన్ని ఎక్సో ఎరిథ్రోసైటిక్ సైకిల్ అని చెప్పాలి. ఓకే, ఇక్కడ చూడండి మనకి క్లియర్గా ఇక్కడ సైజాంట్ అనేటువంటి పేరుతో మనం ఇండికేట్ చేస్తున్నాం క్లియర్గా. ఓకే, ఈ లివర్ సెల్ అనేది ఒక్కొక్క సెల్ అనేది అది గ్రో అవుతూ ఉంటే ఆ దశనే మనం సైజాంట్. ఇలా సైజాంట్స్ అనేది పెరుగుతూ బయటికి ఇలా మళ్ళీ నెక్స్ట్ పారాసైట్, ఓకే నెక్స్ట్ పారాసైటిక్ స్టేజ్ అనేది రిలీజ్ చేస్తుంది క్లియర్లీ. ఇక్కడ చూడండి అవి ఇలా రిలీజ్ అయిన తర్వాత ఇలా ట్రోపోజాయిడ్ దశలో ఉన్నటువంటి ఆ పారాసైట్స్ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ ఏమవుతుందంటే ఆర్బీసీని ప్రభావితం చేస్తుంది. ఇక్కడేమో ఎక్సో ఎరిథ్రోసైటిక్ సైకిల్ అంటున్నాం, ఇక్కడికి వచ్చేటప్పటికి ఎరిథ్రోసైటిక్ సైకిల్ అంటున్నాం రెండవసారి. ఇది 1వ దశ, ఇది 2వ దశ. తర్వాత ఇది కంప్లీట్ అయిన తర్వాత ఎరిథ్రోసైటిక్ సైకిల్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ బీజ కణాలు, గ్యామిటోసైట్స్ అంటే తెలుగులో ఇలా చెప్పుకోవచ్చు మనం, బీజ కణాల కిందికి మార్పు జరుగుతాయి క్లియర్గా. ఓకే,